అమరావతి రాజధాని నిర్మాణానికి మరో 40,000 ఎకరాలు అవసరం ఉందని మంత్రి నారాయణ తెలిపారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అథారిటీ సమావేశంలో చర్చించామన్నారు. రైతుల అంగీకారాన్ని తీసుకుని ల్యాండ్ పూలింగ్ జరుగుతుందని తెలిపారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం 5,000 ఎకరాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తాయన్నారు. వీటితో పాటుగా 2,500 ఎకరాలకు స్పోర్ట్స్ విలేజ్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామన్నారు. ఇక ల్యాండ్ పూలింగా లేక యాక్విజిషన్ అన్న దానిపై అభిప్రాయ సేకరణ చేయాలని ఎమ్మెల్యేలకు చెప్పామని మంత్రి స్పష్టం చేశారు. అదే 10,000 ఎకరాలు అంటే మనకు మిగిలేది 25% చేయటానికి. అంటే ఒక 40,000 ఏకర్స్ తీసుకుంటే ఈ యొక్క 10,000 ఎకరాలు మనకు మిగులుతుంది. అయితే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి చేయాలి కదా, డెవలప్ చేయాలి కదా, దానికి మరి కొంత కావాల్సి వస్తుంది. దాని మీద ఫస్ట్ యాక్చువల్గా గ్రామాల్లో ప్రజల అభిప్రాయం తీసుకోమని 2 ఎమ్మెల్యేలకు చెప్పాను. అటు శ్రావణి గారికి ఇటు భాష్య ప్రైవేట్కి 2 చేస్తున్నారు. నేను అనుకోవడం ఇంకో 15 రోజుల్లో క్లారిటీ వస్తుంది. దాని మీద వీలైనంత వరకు ల్యాండ్ పుల్లింగ్ లో తీసుకోవాలని, లేదు కాదు అంటే ల్యాండ్ అక్విజిషన్. ల్యాండ్ అక్విజిషన్ అయితే వెరీ సింపుల్, 10,000 ఎకరాలు చేస్తే సరిపోద్ది. 10,000 ఎకరాలు తీసుకుంటే డైరెక్ట్ గా దాన్ని వాడేస్తాం, అసలు ఇబ్బంది ఉండదు. రైతు